అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15 అంటే కేవలం జెండా ఎగరేసి సెలవు తీసుకునే రోజు కాదండోయ్. మన కోసం స్వాతంత్రం తెచ్చిన త్యాగాలను గుర్తు చేసుకునే రోజు. ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేసి మనకు స్వేచ్ఛ అనేది అందించారు. ఆ స్వేచ్ఛ వెనుక ఉన్న విలువను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కానీ ఈ రోజు మనల్ని మనమే ఒక ప్రశ్న అనేది అడగాలి. మనకు వచ్చిన ఈ స్వేచ్ఛను మన భవిష్యత్తు కోసం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ఆలోచిస్తే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. చదువు, నైపుణ్యం, క్రమశిక్షణ, ఆలోచన ఇవే మనకు అసలు సిసలైన బలాలు. దేశభక్తి అంటే కేవలం నినాదాలు చేయడం కాదండోయ్. ట్రాఫిక్ రూల్స్ పాటించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం, సమాజం పట్ల బాధ్యతగా ఉండడం కూడా దేశభక్తిలో ముఖ్యమైన భాగమని మనం తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో గంటల కొద్ది సమయం గడపడం కాదు, అదే టెక్నాలజీని నేర్చుకోవడానికి, కొత్త అవకాశాలను అందుకోవడానికి, మన భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఈ సోషల్ మీడియా అనేది ఉపయోగించుకోవాలి. మనలో ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం అనేది పెట్టుకోవాలి. నేను ఎదగాలి, నా కుటుంబం కూడా ఎదగాలి, నాతో పాటు నా దేశం కూడా ఎదగాలి అని గుర్తించాలి. స్వాతంత్రం మనకు వారసత్వంగా వచ్చింది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం మన బాధ్యత. ఈ ఇండిపెండెన్స్ డే జెండాకు మాత్రమే కాదు, భారతదేశ భవిష్యత్తును కూడా సెల్యూట్ చేద్దాం. జై హింద్, జై భారత్, వందే మాతరం.